హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీనాక్షిని చంపేయాలని చూసిన చక్రధర్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అవని. అసలు ఏం జరగబోతుంది? అవని చక్రధర్కి ఏం షాక్ ఇవ్వబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే అవని, అక్షయ్ ఇద్దరు కూడా మీనాక్షి కోసం చాలా చోట్ల వెతుకుతారు. కానీ మీనాక్షి ఎక్కడా కనిపించకపోయేసరికి అవని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏమండి, అమ్మ ఎక్కడా కనిపించలేదు, నాకు చాలా కంగారుగా ఉందండి, అమ్మ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని అంటూ ఉంటే, అవని నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, అత్తయ్యకి ఏమీ కాదు, అత్తయ్య ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు అని అక్షయ్ అయితే అవనికి ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్ ఒకసారి భరత్కి కాల్ చేస్తాను, భరత్కి అత్తయ్య కనిపించిందేమో అని అక్షయ్ భరత్కి కాల్ చేస్తాడు. భరత్ కూడా మీనాక్షి కోసమే చాలా చోట్ల వెతుకుతూ ఉంటాడు. అక్షయ్ నుండి ఫోన్ రాగానే భరత్ చాలా హ్యాపీగా ఫీల్ అయి, బావ ఫోన్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అమ్మ కనిపించే ఉంటుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి బావా, అమ్మ దొరికిందా, అమ్మ కనిపించిందా అని అడుగుతూ ఉంటాడు. భరత్ అలా అడిగేసరికి అవని, అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడే అక్షయ్, అదేంటి భరత్, అత్తయ్య నీకు కనిపించలేదా అని అనగానే, లేదు బావా, నువ్వు ఫోన్ చేస్తారకే అమ్మ మీకు కనిపించిందేమో అనుకున్నాను అని భరత్ అంటాడు. ఇక అక్షయ్, లేదు భరత్, అత్తయ్య కూడా మాకు కనిపించలేదు అని అనగానే, ఇక భరత్, అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది బావా, నాకు అక్కకి చెప్పకుండా అమ్మ ఎక్కడికి వెళ్తుంది, ఆలోచిస్తే భయంగా ఉంది అని భరత్ భయపడుతూ ఉంటే, భరత్ నువ్వు కూడా ఏంటి, అత్తయ్యకి ఏమీ కాదు, ఎక్కడున్నా అత్తయ్య గారు క్షేమంగానే ఉంటారు అని ఇక అక్షయ్ ఫోన్ మాట్లాడి కట్ చేస్తాడు. అవని మాత్రం అలాగే బాధపడుతూ ఉంటుంది. అవని, చెప్పాను కదా అత్తయ్య గారికి ఏమీ కాదని అని అంటూ ఉంటే, ఏమోనండి, ఆ చక్రధర్ జైలు నుండి రిలీజ్ అవ్వడం ఏంటో, అమ్మ కనిపించకుండా పోవడం ఏంటో, ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉందండి అని అవని అంటుంది. చూడవని, అసలు ఇందులో భయపడవలసిన అవసరమే లేదు. చక్రధర్ ఈరోజు జైలు నుండి రిలీజ్ అయ్యారు, అత్తయ్య గారు రాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయారు అంటే అత్తయ్య గారు ఎక్కడో ఒకచోట సేఫ్గా ఉన్నట్టే కదా, అనవసరంగా టెన్షన్ పడకు, ఉదయం వరకు చూసి ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం, పద ఇంటికి వెళ్దాం అని అనగానే ఇక అవని, అక్షయ్ ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అవని, అక్షయ్ ఇద్దరూ చాలా బాధగా నిరాశగా ఇంటికి రావడం చూసి కమల్, శ్రీకర్, పార్వతి, భానుమతి అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు. అవని, అక్షయ్ ఇంట్లోకి రాగానే కమల్ అక్షయ్తో, అన్నయ్య ఉన్న పలంగా సైడ్ దగ్గర నుండి నువ్వు వదిన చాలా కంగారుగా వెళ్ళారు, అసలు ఏం జరిగిందా అన్నయ్య, ఎక్కడికి వెళ్ళారు అని అనగానే ఇక అవని, అక్షయ్ అయితే మౌనంగా చూస్తూ ఉంటారు. అప్పుడే పార్వతి, ఏంట్రా ఏం మాట్లాడరేంటి, మీ మొహాలు చూస్తుంటే కూడా ఎందుకో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు, అసలు ఏం జరిగిందిరా అని పార్వతి అడుగుతుంది. అప్పుడే అవని, అత్తయ్య గారు మా అమ్మ రాత్రి నుండి కనిపించడం లేదు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే పార్వతి, ఏంటి మీ అమ్మగారు రాత్రి నుండి కనిపించకపోవడం ఏంటి అని అనగానే, అదే అర్థం కావట్లేదు అత్తయ్య గారు, రాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని భరత్ చెప్తున్నాడు, అమ్మకి నేను తమ్ముడు తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు, మాకు ఎవ్వరూ తెలీదు, అలాంటిది మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ఇంతసేపు నేను, ఈయన, భరత్ అమ్మ కోసమే చాలా చోట్ల వెతికాము, కానీ అమ్మ ఎక్కడా కనిపించలేదు, అమ్మ ఎలా ఉందో ఏంటోనని చాలా భయంగా ఉంది అత్తయ్య గారు
అని అవని అయితే కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పార్వతి, ఏంటి మీ అమ్మగారికి ఏమవుతుంది? ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండుంటుందిలే, అయినా తనంతట తానుగా ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని చెప్తున్నారు కదా, ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ ఇంటికి ఎవరింటికో వెళ్ళి ఉంటుంది అని పార్వతి ధైర్యం చెప్తుంది. అప్పుడే భానుమతి కూడా, ఏంటే మరీ చిన్నపిల్లల, మీ అమ్మ ఏమన్నా తప్పిపోతుందా? ఎక్కడున్నా మీ అమ్మ క్షేమంగానే ఉంటుందిలే, రేపు ఉదయానికల్లా ఇంటికి వచ్చేస్తుంది, అనవసరంగా ఆ విషయం గురించి ఆలోచించి బాధపడకండి అని అంటూ ఉంటే, ఈ కవని అయితే ఎలా బాధపడకుండా ఉండమంటారు అమ్మమ్మగారు? మా అమ్మకి ఎవరు తెలీదు, నాకు భరత్కి చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది అని అవని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి కావాలనే అవని గురించి తప్పుగా మాట్లాడుతూ, ఒకవేళ మీ అమ్మగారు అజ్ఞాతంలో ఉన్న మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళారేమో అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కావని, ఏంటి పల్లవి ఏమంటున్నావు అని అంటూ ఉంటే, నేనేమన్నాను? ఉన్న మాటే అన్నాను కదా, మీ నాన్నెవరో తన భర్త ఎవరో మీ అమ్మగారు ఎవరికి చెప్పడం లేదు, కానీ ఎక్కడో మీ నాన్నగారు ఉండే ఉంటారు కదా, అందుకే అప్పుడప్పుడు వెళ్ళి రహస్యంగా మీకెవ్వరికీ తెలియకుండా కలిసి వస్తున్నట్టుంది. ఇప్పుడు కూడా అలాగే అజ్ఞాతంలో ఉన్న మీ నాన్న దగ్గరికి వెళ్ళిందేమో, ఎందుకు ఇంతలా భయపడుతున్నావు అని ఈ పల్లవి అయితే చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటే అవనికి చాలా కోపం వస్తుంది. పల్లవి అని కోపంగా అరవగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ కావని పల్లవికి వార్నింగ్ ఇస్తూ, ఇంకొక మాట మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తాను. ఏం తెలుసు మా అమ్మ గురించి నీకు? తను ఎన్ని కష్టాలు అనుభవించిందో తెలుసా? కట్టుకున్నవాడు పిల్లలు పుట్టగానే నడి రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నన్ను మా తమ్ముణ్ణి సాధడానికి పెంచడానికి మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందో నీకేం తెలుసు? ఒక అమ్మ గురించి మాట్లాడే ముందు మనం కూడా ఆడవాళ్ళమే అని, మనకి ఒక అమ్మ ఉంది అనే విషయాన్ని మర్చిపోకు అని ఈ కవని అయితే పల్లవికి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే కమల్, వదిన, పల్లవి గురించి నీకు తెలుసు కదా, అది ఎప్పుడు ఇలాగే వాగుతుంది, నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా తన మాటలతో నిన్నింకా బాధ పెడుతుంది. వదిన, నువ్వు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో వదిన, ఉదయం చూసుకుందాం అని కమల్ అంటాడు. ఇక అక్షయ్తో, అన్నయ్య వదిన్ని లోపలికి తీసుకెళ్ళన్నయ్య అని అనగానే అక్షయ్, పదావని అని గదిలోకి వెళ్తూ ఉంటారు. రాత్రి కాగానే పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఈ మీనాక్షి కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా మా నాన్నే ఆ మీనాక్షిని ఏమైనా చేసి ఉంటారా? ఆ మీనాక్షి బ్రతికుంటే ఎప్పటికైనా మా డాడ్కి చాలా ప్రాబ్లం, అందుకే ఆ అడ్డు తొలగించుకోవడం కోసమే మా నాన్న ఈ మీనాక్షిని కనిపించకుండా చేశాడా? తెలుసుకోవాలి అని ఇక పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మ పల్లవి అని అంటాడు. డాడ్ ఎక్కడున్నారు అని అనగానే, నేను ఇక్కడ ఒక ముఖ్యమైన ప్లేస్లో ఉన్నానమ్మా అని అంటూ ఉంటే, ఏంటి డాడ్ అసలు ఏం జరుగుతుంది అని అనగానే, ఏంటమ్మా అని అంటాడు. ఆ అవని వాళ్ళ అమ్మ మీనాక్షి కనిపించట్లేదని అది తెగ బాధపడిపోతుంది. ఆ మీనాక్షి కనిపించకపోవడానికి మీకు ఏమైనా సంబంధం ఉందా డాడ్ అని అనగానే ఇక చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి డాడ్, ఏం మాట్లాడవేంటి? ఆ మీనాక్షి గురించి మీకేమైనా తెలుసా అని అనగానే, తెలుసమ్మా అని అంటాడు. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అని అనగానే, ఆ మీనాక్షి ఇప్పుడు నా దగ్గరే ఉంది అని అంటాడు. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్, మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఇప్పుడే జైలు నుండి బయటికి వచ్చారు, మళ్ళీ ఇంకా వేరే కేసులో ఇరుక్కుంటే చాలా ప్రాబ్లం అవుతుంది డాడ్ అని అనగానే, పర్వాలేదమ్మా,
ఇప్పుడు ఆ మీనాక్షిని అడ్డు తొలగించుకుంటేనే నేను సమాజంలో గౌరవంగా బ్రతకగలను. లేకపోతే నా పొలిటికల్ కెరియర్, నా బిజినెస్ కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అందుకే జైలు నుండి బయటికి రాగానే సరాసరి ఆ మీనాక్షిని చంపాలనే స్కెచ్ వేశాను అని అనగానే ఇక పల్లవి, అదేంటి డాడ్, మరిక్కడ అవని ఆ మీనాక్షి తనంతట తానుగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పారు, మరి మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అనగానే అదంతా నేను ప్లే చేసిన డ్రామా అమ్మ. ఆ మీనాక్షి దాని చావును వెతుక్కుంటూ నా దాకా వచ్చింది అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడండి డాడ్, ఆ మీనాక్షి బ్రతుకుంటే ఎప్పటికైనా మీకు నాకు చాలా ప్రమాదం. దాన్ని ఎంత తొందరగా పైకి పంపిస్తే అంత మంచిది అని అనగానే ఈరోజు ఆ మీనాక్షి మిస్ అయ్యే ఛాన్సే లేదమ్మా అని చక్రధర్ పల్లవితో చెప్తూ ఉంటే పల్లవి కూడా ఓకే డాడ్, నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. వసే అవని, నువ్వు మీ అమ్మని చూసుకొని తెగరెచ్చిపోయావు కదా, నీ తండ్రి నా తండ్రి ఒక్కరేనని అందరికీ తెలిసేలా చేస్తానన్నావు కదా, ఇప్పుడు మీ అమ్మే చనిపోతే నువ్వు ఆ నిజాన్ని ఎలా నిరూపిస్తావు పాపం అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే మీనాక్షి చక్రధర్ దగ్గరికి వచ్చి, ఏంటండి ఇప్పటిదాకా ఏం మాట్లాడరేంటి, మీరు నాకు మాట ఇచ్చినట్టు మీరే నా భర్త అని, నా పిల్లలకి తండ్రి అని అందరి ముందు ఒప్పుకుంటానని చెప్పారు కదా, పదండి నేరుగా అవని వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళందరి ముందు నిజాన్ని ఒప్పుకోండి, నాకు అదే చాలు అని మీనాక్షి అంటుంది. చక్రధర్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటండి పదండి అని మీనాక్షి చక్రధర్ చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే చక్రధర్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడరేంటి అని అంటూ ఉంటే ఎక్కడికి వచ్చేది అని మీనాక్షి చెయ్యి వదిలించుకుంటాడు. అది చూసి మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి ఇది, ఏం చేస్తున్నారు మీరు అని అనగానే, ఏం చేస్తున్నానా, నా అడ్డు తొలగించుకోవడానికే నేను ఇంత స్కెచ్ వేశాను, అది నీకు అర్థం కాక అమాయకురాల్లా పులి బోనులోకి వచ్చిన మేకపిల్లలా వచ్చావు అని అనగానే ఇక మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమంటున్నారండి మీరు అని అనగానే, ఇంకా అర్థం కాలేదా, నిన్ను చంపేయడం కోసమే నేను ఇన్ని డ్రామాలు ఆడాను, నిజాన్ని అందరి ముందు ఒప్పుకుంటానని నిన్ను నమ్మించాను, నువ్వే చావును వెతుక్కుంటూ వచ్చేలా చేశాను అని చక్రధర్ అనగానే ఇక మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటండి అంటే మీరు మళ్ళీ నన్ను మోసం చేశారా అని అనగానే ఇక చక్రధర్, చూడు మోసపోవడం నీ తప్పు, మోసం చేయడం నా నైజం అని ఇక చక్రధర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మీనాక్షి కోపంగా చక్రధర్ గల్లా పట్టుకొని, ఒరే దుర్మార్గుడా, నిన్ను నమ్మి నువ్వు నిజం చెప్తావని, నాకు నా పిల్లలకి అవమానాలు తప్పుతాయని ముందు వెనక ఆలోచించకుండా నీ దగ్గరికి వచ్చానురా, కానీ నన్ను ఇంత మోసం చేస్తావా అని ఇక మీనాక్షి అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటే, ఏంటే నిన్ను మోసం చేసేది, నేను ఎలాంటి వాడినో తెలుసు కదా, నువ్వు బ్రతికుంటే నాకు చాలా ప్రమాదం, నా పొలిటికల్ కెరియర్కి, నా బిజినెస్ కెరియర్కి నువ్వు చాలా అడ్డుగా ఉంటావు, నేను ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ వాళ్ళని రోడ్డున పడేసి ఇంకొక పెళ్లి చేసుకున్నానని సమాజంలో తెలిసిపోతే నన్ను అంతా ఎంత చీప్గా చూస్తారు, ఈ సొసైటీ నన్ను ఎంతలా అవమానిస్తుందో తెలుసా, అలాంటివన్నీ నాకు ఉండకూడదు అంటే నీ అడ్డు ఉండకూడదు, అందుకే నిన్ను చంపాలని ప్లాన్ చేశాను అని చక్రధర్ అంటాడు. అది విని మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చేతులెత్తి దండం పెడుతూ, మీకు దండం పెడతానండి, నా జీవితం అంటే ఎలాగో అవమానాలతో గడిచిపోయింది, ఇప్పుడు
మన పిల్లలు అవమానాలు పడడం మంచిది కాదండి. వాళ్ళ కోసమైనా నిజాన్ని ఒప్పుకోండి అని అనగానే ఎవరు పిల్లలు, ఎవరికి పిల్లలు, నీ అసలు నిజం తెలియకూడదు అంటే అందరి ముందు నిజాన్ని ఒప్పుకోమంటావేంటి? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అని ఇక చక్రధర్ అయితే మీనాక్షిని కొడుతూ ఉంటాడు. మీనాక్షి అక్కడే అడ్డం పడిపోయేసరికే ఇక తన మనుషులను పిలిపించి, రే దీన్ని తీసుకెళ్ళి మన గోడంలో కాళ్ళు చేతులు కట్టేసి పడేయండి, దీని సంగతి రేపు చూస్తాను అని చక్రధర్ చెప్పగానే చక్రధర్ మనుషులు మీనాక్షిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి పెడతారు. మరో పక్క అవని అయితే తన కన్న తల్లి జాడ దొరకకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఉదయం కాగానే మళ్ళీ మీనాక్షిని వెతకడం కోసమే హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అవనికి కాల్ చేస్తాడు. కొత్త నెంబర్ నుండి ఫోన్ రాగానే ఇదేంటి, ఎవరు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనగానే అప్పుడు చక్రధర్ నీకు తండ్రి కాని తండ్రిని అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వా, నాకెందుకు ఫోన్ చేశావు అని అనగానే ఏదో నీ మీద ప్రేమతో నా కూతురుతో మాట్లాడాలని ఫోన్ చేశాను అనుకుంటున్నావా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను అని అంటాడు. నీతో నాకు మాటలేంట్రా, ముందు ఫోన్ పెట్టేయ్ అని అనగానే అవని ఎందుకు అంతలా కోప్పడతావు? ఇప్పుడు నువ్వు మీ అమ్మని వెతకడానికే కదా బయటికి వెళ్తున్నావు అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ విషయం నీకెలా తెలుసు అని అనగానే నువ్వు వెతుకుతున్న మీ అమ్మ నా దగ్గరే ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను అని చక్రధర్ అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, మా అమ్మ నీ దగ్గర ఉండడం ఏంటి అని అంటూ ఉంటే అవునవని మీ అమ్మ నా దగ్గరే ఉంది అని అంటాడు. లేదు నీ నమ్మను, మా అమ్మ తనంతట తానుగా ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని భరత్ చెప్పాడు, అలాంటప్పుడు నీ దగ్గర ఎలా ఉంటుంది అని అవని అనగానే ఇది ఈ చక్రధర్ ప్లే చేసిన డ్రామా, నేనే మోసం చేసి మీ అమ్మే నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేశాను అని చక్రధర్ చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. లేదు నీ నమ్మను అని అనగానే నాకు తెలుసవని నువ్వు ఏ సాక్ష్యం లేదే నమ్మవని, అందుకే నీ ఫోన్కి ఒక వీడియో పంపిస్తున్నాను చూడు, అప్పుడైనా నీకు నమ్మకం కలుగుతుంది అని ఇక అవని ఫోన్కి ఒక వీడియోని వాట్సాప్ చేస్తాడు. ఇక అవని అయితే ఆ వీడియోని ఓపెన్ చేసి చూసేసరికి ఆ వీడియోలో మీనాక్షి కాళ్ళు చేతులు కట్టేసి స్పృహ లేకుండా పడిపోయి ఉండడం చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పటికైనా నమ్ముతావా నేను చెప్పిందంతా నిజమే అని అనగానే ఈ కవని చాలా బాధపడుతూ ప్లీజ్ మా అమ్మని ఏం చెయ్యొద్దు అని అంటూ ఉంటే నేను ఇంత డ్రామా చేసింది మీ అమ్మని వదిలిపెట్టడానికి అనుకుంటున్నావా? ఈరోజు మీ అమ్మని ఎవరు రడ్డొచ్చినా కూడా పైకి పంపించరు ఖాయం అని అనగానే అవని షాక్ అయిపోతుంది. వద్దు, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, మా బ్రతుకులేవో మేము బ్రతుకుతున్నాం, మా అమ్మని వదిలేయి అని అవని బ్రతిమలాడుతుంది. ఏంటే వదిలేసేది, అది బ్రతికుంటే అది నువ్వు కలిసి నేనే దాని మొగున్నని నీకు నీ తమ్ముడికి తండ్రినని అందరి ముందు నిరూపిస్తారు, అలా జరగకూడదు, అందుకే దాన్ని చంపేస్తే ఆ నిజం ఎప్పుడూ సమాధిగానే ఉంటుంది అని చక్రధర్ అంటూ ఉంటే అవని ప్లీజ్ నేను చెప్పేది వినండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక చక్రధర్ నీకొకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఫోన్ చేశాను, అంతేకాని నీ మాటలు వినడానికి కాదు. గుడ్ బై, సాయంత్రం వరకు మీ అమ్మ డెడ్ బాడీని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు అని చెప్పి చక్రధర్ ఫోన్ కట్ చేస్తాడు. ఆ మాటలు విని ఇక అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు మా అమ్మని ఎలా కాపాడుకోవాలి అని అవని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. లేదు, ఏదో ఒక్కటి చేసి మా అమ్మని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అవనికి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, మా అమ్మని కాపాడుకోవాలి అంటే అదొక్కటే మార్గం అని ఈ కవని నిర్ణయించుకొని తన గదిలో నుండి బయటికి వస్తుంది.
పల్లవి గదిలో చూసేసరికే పల్లవి కనిపించదు. ఇక అప్పుడే హాల్లో ఉన్న పార్వతితో అత్తయ్య గారు పల్లవి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. తను బయటేదో పనుందని షాప్ దాకా వెళ్ళిందమ్మా. దేనికి అని అనగానే ఏం లేదు అత్తయ్య గారు అని అవని చెప్పి ఇక వెంటనే బయలుదేరుతుంది. అవని నేరుగా పల్లవి వస్తున్న దారి గుంటానే వెళ్తుంది. పల్లవికి ఎదురుగా వెళ్ళి కోపంగా చూస్తూ ఉంటే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి మర్యాదగా అడ్డు తప్పుకో అని అంటూ ఉంటే ఈ కవని అడ్డు తప్పుకోవడం కాదు పల్లవి, నిన్ను అడ్డు తప్పించడానికి వచ్చాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అప్పుడు అవని నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. అక్కడ మీ నాన్న మా అమ్మని కిడ్నాప్ చేసి తనని చంపాలని చూస్తున్నాడు అని అనగానే పల్లవి ఆ విషయం నాకు కూడా తెలుసు అని అంటుంది. అది విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయితే ఇప్పుడేం చేయమంటావు అని పల్లవి అనగానే మా అమ్మని కాపాడుకోవాలంటే నాకు ఒకే ఒక్క మార్గం ఉంది పల్లవి అని అనగానే ఏంటి మీ అమ్మని కాపాడుకుంటావా? అది జరగని పని. మా నాన్న ఈరోజు మీ అమ్మ చాప్టర్ క్లోజ్ చేయబోతున్నాడు అని అనగానే ఈ కవని లేదు పల్లవి, ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ ప్రాణాలు పోనివ్వను అని అనగానే ఏం చేస్తావు, ఎలా కాపాడుకుంటావు మీ అమ్మని అని అంటుంది. అప్పుడే పల్లవి తన దగ్గర ఉన్న మత్తుమందుని అవని తన దగ్గర ఉన్న మత్తుమందుని పల్లవి ముక్కు దగ్గర పెడుతుంది. ఇక దాంతో పల్లవి కాసేపటికే స్పృహ కోల్పోతుంది. వెంటనే అవని పల్లవిని ఒక చోటుకి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేస్తుంది. ఇక వెంటనే తన ప్లాన్ని అమలు చేసి చక్రధర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే చక్రధర్ మీనాక్షిని చంపబోతూ ఉంటాడు. అవని నుండి ఫోన్ రాగానే ఇదేంటి మళ్ళీ ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటాడు. ఇక అప్పుడే అవని చూడు, నువ్వు నాకు ఇంతసేపు షాక్లు ఇచ్చావు కదా, ఇప్పుడు నీకు నేను ఒక దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాను. ఒక్కసారి నీ ఫోన్కి ఒక వీడియో వచ్చింది చూడు అని అనగానే ఇక చక్రధర్ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ వీడియోలో పల్లవి కిడ్నాప్ అయ్యి స్పృహ లేకుండా ఉండడం ఉంటుంది. అది చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ పల్లవి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అవని ఏంటి గుర్తుపట్టావా, నీ ముద్దుల కూతురు పల్లవి, అది ఇప్పుడు నా దగ్గర ఉంది, నేను తలుచుకుంటే ఇప్పుడు దాన్ని ఏమైనా చేయగలను అని అవని అనగానే ఇక చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవని ప్లీజ్ నా కూతుర్ని ఏం చెయ్యొద్దు, అదంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటే ప్రాణం విలువ ఇప్పుడు తెలిసొస్తుందా? మర్యాదగా మా అమ్మని వదిలేసేయి. సొంత చెల్లెలను కూడా చూడకుండా మా అమ్మకి ఏమైనా జరిగితే దీన్ని కూడా చంపేస్తాను. నాకు మా అమ్మ కంటే ఎవరు ఎక్కువ కాదు అవని అనగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే సరే అవని, సరే నేను మీ అమ్మని వదిలేస్తున్నాను, నువ్వు కూడా నా కూతుర్ని వదిలేయి అని అంటూ ఉంటాడు. ఈ విధంగా అవని తన తల్లిని కాపాడుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.